భారతదేశంపై బాంబులు వేయడం పాకిస్తాన్‌కి పెద్ద పనేం గాదు. ఎందుకంటే అంతర్గతంగా మనకు శత్రువులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి ఏ విధంగానైనా బాంబులేస్తుంది. దాదాపు ఒక 7-8 కోట్ల మంది ఈ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం అని ఏదైతే ప్రచారం చేసిందో భారత్, ఆ ప్రచారాలకి ఆధారాలు చేకూరాయి. ఆ ప్రచారం నిజమే అని ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది. అప్పుడు పుల్వామా దాడప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పహల్గామ్ దాడితో కావచ్చు. ఈ పహల్గామ్ దాడితో ప్రపంచాలు ఎందుకు నమ్మాయంటే ఆ దేశ రక్షణ మంత్రి కూడా ఒప్పుకున్నాడు. మేము గత 30 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము, అది మా తప్పే, పశ్చిమ దేశాల కోసం ఇలా చేశాము, సోవియట్ యూనియన్ యుద్ధానికి వ్యతిరేకంగా మేము ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. మొన్న ఆ దేశ మరో పార్టీ నేత బులావుల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వాస్తవమే, ఇక నుంచి మేము ఉగ్రవాదాన్ని వదిలేస్తున్నాం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామంటూ చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర దేశం అనేది ప్రపంచం నమ్ముతుంది కదా. దీన్ని అబద్ధం చేయడానికి ఈ నాయకులు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆ దేశానికి ఒక మంత్రి ఉన్నాడో మొన్న సంచలనం చేశాడు కదా, 36 గంటల్లో భారత్ ఎప్పుడైనా సరే మాపై దాడి చేయొచ్చు అంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు కదా, అవాతుల్లా తరార్. ఈ అవాతుల్లా తరార్ అనే ఒక ప్రచార శాఖ మంత్రి సంచలనం రేపాడు. ఇప్పుడు ఇతడేం చేశాడంటే వీడు కొంతమందిని అంతర్జాతీయ జర్నలిస్టులని, అలాగే స్థానికంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి జర్నలిస్టులని తీసుకెళ్లి మన నియంత్రణ రేఖ ఉంది కదా అక్కడికి తీసుకెళ్లి ఏవో కొన్ని లొకేషన్లు చూపించి ఇదే భారతదేశం, ఇవి ఉగ్ర స్థావరాలు అని చెప్పి మాపై అనుమానం పడుతుందంటూ కొన్ని లొకేషన్లు చూపించి వాళ్ళకి ఏవేవో అబద్ధాలు చెప్పాడు. అక్కడ స్థానికులతో కూడా మాట్లాడించాడు, ఇక్కడ ఉగ్ర స్థావరాలు ఏమీ లేవు అన్నట్లుగా ముందు నుంచే. అంటే ఎంత చిల్లీగా ఉంది అంటే వాళ్ళ చిన్నపిల్లల్లాగా అనమాట. చిన్న పిల్లలు కూడా బహుశా ఇలా చేయలేము. నియంత్రణ రేఖ దగ్గరికి వెళ్లి ఏవేవో 4 లొకేషన్లు చూపించి ఇవే చూపించి భారత్ మాపై నిందలు మోపుతుంది అంటున్నాడంటే వాడిని ఏమనాలి? ఈ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దాన్ని అంటే నమ్మారో నమ్మలేదో పక్కన పెట్టండి, అయితే రాసుకుంటారు కదా, ఇలా అవాతుల్లా తరార్ అనే వ్యక్తి ఇలా మంత్రి ఇలా చెప్పాడు అని. వాస్తవానికి అంటే మేము ఉగ్రదేశం కాదు అని చెప్పుకోవడానికి పాకిస్తాన్ ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో మీరే ఆలోచించండి. భారతదేశంపై బాంబు వేయడము ఈజీ కాదు. ఇంతకు ముందులాగా బాంబు వేయడం అంటే ఏ విధంగానే వేసివచ్చు. ఎందుకంటే ఇక్కడ సొంతంగా వాళ్ళకి మనకి శత్రువులు ఉన్నారు, దానికి మిత్రువులు ఉన్నారు, దానికి అభిమానులు ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఈ భారతదేశానికి దాదాపు 10%, 20% వాళ్ళకి సపోర్ట్ చేసిన చెత్త అంతా ఇక్కడ ఉంది. కాబట్టి 2008లో ఈ 26/11 ముంబై దాడులు కావచ్చు, లేకపోతే మన హైదరాబాద్ లో గోకుల్ చాటు దాడి కావచ్చు, లేకపోతే మరికొన్ని దాడులు కావచ్చు, దిల్సుఖ్ నగర్, అలాగే ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి కావచ్చు. ఈ దాడులన్నింటికీ కూడా అంటే ఉగ్రవాదం ఏదైతే ఇంతకుముందు ఎప్పుడైతే జరిగిందో 1993లో కూడా దావూద్ ఇబ్రహీం వీళ్ళందరూ చేశారో, చోటా సకీల్ వీళ్ళందరూ చేసిన ఉగ్రవాద దాడులకి ఈ దేశంలో సపోర్టర్సే ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి సపోర్టర్స్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మాది ఉగ్రదేశం కాదు. ఇక్కడ ఎంతమంది సపోర్ట్ చేసినా, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నా పక్కన పెడితే ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రదేశం అయిపోయింది. ఇప్పుడు ఉగ్రదేశం అయిపోయింది. దీన్ని పోగొట్టుకోకపోతే IMF కూడా ఇప్పుడు నిధులు ఇవ్వననేస్తుంది. భారతదేశం మోకాలు అడ్డింది కాబట్టి. ఇక ఇప్పుడు చూసుకోండి, మాది ఉగ్రదేశం కాదని పాకిస్తాన్ పడే పాటలు అన్నీ ఇన్ని కాదు. అంటే ఆ విధంగా భారత్ గత 10 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఎండగట్టేసింది.